ముద్రగడ పద్మనాభం స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీత కిర్లంపూడి వెళ్లి ఆయనను పరామర్శించారు. అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. మరొకవైపు ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు వైద్యులు. కాసేపట్లో హైదరాబాద్ ఎల్దోహా హాస్పిటల్కు మెరుగైన వైద్యం కోసం వెళ్లే అవకాశం ఉంది. మా దగ్గర జాయిన్ అయ్యారండి. ఆయన మా దగ్గర తీసుకొచ్చేటప్పటికి కొంచెము మగతగా అది ఉన్నారు. బీపీ అవన్నీ నిలకడగానే ఉన్నాయి, కానీ మగతగా అది ఉండటం వల్ల ఏమిటని మనం టెస్ట్ అని చేయడంలో మనకి బయటపడింది ఏమిటి అంటే ఆయనకి కిడ్నీ మీద వాపది వచ్చి కిడ్నీ ప్రాబ్లం పెరగడం జరిగింది. అండ్ యూరిన్లో ఇన్ఫెక్షన్, దానివల్ల కూడా కొంచెం ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి మనము డెసిషన్ తీసుకుని డయాలసిస్ చేయడం జరిగింది. డయాలసిస్ చేయడం వల్ల ఆ బాడీలో ఉన్న విష పదార్థాలన్నీ కొంచెం ఫిల్టర్ అవడం వల్ల ఆయన మెదడు వాపది తగ్గి పూర్తిగా మళ్ళీ నార్మల్ స్పృహలోకి రావటము, అందరితో మాట్లాడటము, అందరినీ గుర్తించడం అది కూడా జరిగింది. నిన్నటి దినము కూడా మళ్ళీ ఇంకొకసారి డయాలసిస్ చేయడం జరిగింది. సో మా హాస్పిటల్ మెడికవర్ కాకినాడ వచ్చేటప్పటికి ఈరోజు ఉదయము వరకు కూడా ఆయన చక్కగా బాగానే ఉన్నారు. బీపీ అది కూడా నిలకడగా ఉంది, షుగర్స్ కూడా కంట్రోల్గా ఉన్నాయి. ఈరోజు ఉదయకాలంలో వాళ్ళు తిరిగి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో ముందు నుంచి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా సో ఫర్దర్ ఫాలోఅప్ కోసము వాళ్ళ ఒరిజినల్ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు మా దగ్గర జాయిన్ అయ్యారండి. ఆయన మా దగ్గర తీసుకొచ్చేటప్పటికి కొంచెము మగతగా అది ఉన్నారు. బీపీ అవన్నీ. ముద్రగడ పద్మనాభం గారు శనివారం సాయంత్రం మెడికల్ హాస్పిటల్ కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, దానికి సంబంధించి సెప్సిస్ ఆ కంప్లైంట్స్ మన దగ్గరికి రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆయనకి డయాలసిస్ నీడ్ అనేది అవసరం ఉందని చెప్పి మన ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ కన్సెంట్ తర్వాత వాళ్ళ అనుమతి ఇచ్చిన తర్వాత డాక్టర్ రాజా అమ్మాన్ గారు, మన నెఫ్రాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా డయాలసిస్ అది చేయడం జరిగిందండి. ఆయనకి 2 సార్లు డయాలసిస్ చేసాము. డయాలసిస్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా స్పృహలో ఉన్నారు, వైటల్ స్టేబుల్ గా ఉన్నాయి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కానీ ఎటువంటివి అవసరం లేదు. ఇప్పుడున్న నిరకాల పరిస్థితుల్లో ఆయన ప్రీవియస్ గా ఎక్కడైతే హాస్పిటల్లో ప్రీవియస్ గా హైదరాబాద్ లో కొన్ని హాస్పిటల్స్ ఆయన కన్సల్టేషన్స్ అవి తీసుకుంటున్నారు. దాని ఫాలోఅప్ కోసం అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆయన విన్నవించ మేరకు ఆయన రిక్వెస్ట్ మేరకు మనం హైదరాబాద్ కి వెళ్ళడానికి మనం పూర్తి ఏర్పాట్లు చేస్తామండి. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ స్టేబుల్ కండిషన్స్ లో ఎటువంటి ఐనోట్రోప్ సపోర్ట్స్ కానీ ఎటువంటి ఆక్సిజన్ సపోర్ట్స్ కానీ ఏమీ అవసరం లేకుండానే అంబులెన్స్ ద్వారా డాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ అందరి పర్యవేక్షణలో ఆయన హైదరాబాద్ కి తరలించడం జరుగుతూ ఉందండి. అంటే ఇనీషియల్ గా సికింద్రాబాద్